మనకి గోకవరం అవుట్కట్స్లో కింగ్స్ ధాబా సమీపంలో ఒక లేఅవుట్లో ఒక గాంజాకు సంబంధించినటువంటి ఒక అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మీదకు ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు సిబ్బందితో వెళ్ళి దాడి చేయగా అక్కడ ఒక మారుతి స్విఫ్ట్ కారు, అదేవిధంగా ఒక 59 కేజీలు గాంజా, ఒక 4 వ్యక్తుల్ని ఉన్నారు. వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి దాని మీద దర్యాప్తు జరిపితే కొన్ని నిజాలు మనకి తెలిసాయి. ఈ గాంజా అనేది ఒక ఇద్దరు రాజస్థాన్ వ్యక్తులకి మనకి ఎవరైతే ఈ పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఎర్లమామిడి గ్రామం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు కత్తుల ప్రతాపరెడ్డి, కొండల శ్రీకృష్ణారెడ్డి అనే వ్యక్తులు వీళ్ళు అలవాటుగా గాంజా అక్కడ కొని ఒరిస్సా అలాగే పోలవరం జిల్లాలో గంజాని తీసుకుని ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులకి వెహికల్లో తీసుకొచ్చి ఆ ప్లేస్లో అప్పగించడం అనేది జరుగుతుంది. అలాగా ఇంతకుముందు ఒక 3-4 కేసులు కూడా వాళ్ళు చేశారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేస్తుంటే ఆ సమాచారం తెలిస్తే ఎస్ఐ గారు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సిబ్బందితో ఎంఆర్ఓ గారితో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 59 కేజీల గాంజా, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని మీద కేసు నమోదు చేసాం. వాళ్ళ గత చరిత్ర ఏంటంటే ఇలాగా గత కొంతకాలం నుండి కూడా వాళ్ళు ఒరిస్సాకు చెందినటువంటి పంగి శ్రీధర్ చిత్రకొండ, అదేవిధంగా గణపతి అతను కూడా చిత్రకొండ, వీళ్ళందరూ కలిసి వీళ్ళు అక్కడ ఈ గాంజాని కలెక్ట్ చేసుకుని వీళ్ళ ద్వారా ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి అమ్మటం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు మనకు దర్యాప్తులో మన గోకవరంలోనే గతంలో ఒక 2 కేసులు వీళ్ళు తీసుకెళ్ళినటువంటి 400 కేజీలు, అదేవిధంగా మొన్న ఒక వారం క్రితం ఒక 28 కేజీల బైక్ మీద వెళ్తూ కూడా ఆ కేసును కూడా కన్ఫెస్ చేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా మార్టూరులో కూడా ఒక 198 కేజీలు గాంజాని వీళ్ళు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నాతవరం పోలీస్ స్టేషన్కి కూడా సంబంధించిన చోట కూడా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదై ఉంది. అదేవిధంగా రీసెంట్గా ఒక 600 కేజీల గాంజాని కూడా వీళ్ళు కోరుకొండ మండలంలో దోసకాయలపల్లి దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే వీళ్ళు ఆ ఏజెన్సీ ప్రాంతం నుంచి గాంజాని తీసుకురావటం, బయట వ్యక్తులకి ఎక్స్చేంజ్ చేయటం అలవాటుగా కలిగి ఉన్నారు. వీళ్ళని ప్రస్తుతం ఈ కేసులో మేము అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. వీళ్ళు ఎవరైతే గాంజా సప్లై చేశారో, ఎక్కడైతే కేసులు నమోదై ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఆ కేసుల్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేసేలాగా తగు చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లకి తగు నిఘా నిమిత్తం కూడా పంపిస్తాం. మనది ఏంటంటే ఏజెన్సీ గేట్వే ముఖద్వారం అవటం వల్ల వీళ్ళకి మనకి అటు హైవే మీదకి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి మనం జగ్గంపేట మీదకి వెళ్ళటం, ఒకటి ఇలాగా వీళ్ళు కొన్నిసార్లు ఆ ప్రాంతం గుండా కొన్నిసార్లు ఈ ప్రాంతం గుండా వెళ్తున్నారు. మనకి వీళ్ళ మీద ఖచ్చితమైన సమాచారం ఉంది. గతంలో 1-2 సార్లు మన దగ్గర చేజింగ్ లాస్ట్ టైం ఎస్ఐ గారు టీము కూడా చేజ్ చేసినప్పుడు ఆ 400 కేజీలు వ్యాన్ వదిలేసి